జబర్దస్త్ ఎంతో మంది నటీనటులకు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి చక్కని వేదికగా నిలిచింది. ఈటీవీ షోతో పాపులర్ అయిన వాళ్ళు డైరెక్టర్లుగా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక కమెడియన్ వేణు బలగం సినిమాతో డైరెక్టర్గా మారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తొలి సినిమాతోనే డైరెక్టర్గా సూపర్ సక్సెస్ సాధించాడు. ఇక కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డుల పరంగా కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక నెక్స్ట్ మూవీ నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నాడు అన్న వార్తలు వైరల్గా మారాయి. ఎల్లమ్మ అనే స్టోరీని నానికి చెప్పాడని, కథ నచ్చి నేచురల్ స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా క్యాన్సిల్ అయింది. దాంతో మరో హీరోకి కథ చెప్పే ప్రయత్నంలో యంగ్ హీరోలైన నితిన్, విశ్వక్సేన్లకు స్టోరీ నెరేట్ చేశాడట వేణు. ఆ కథ ఇద్దరు హీరోలకు నచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరు వేణుతో మూవీ చేస్తారు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు విశ్వక్ చేతిలో ప్రస్తుతం 4 సినిమాలున్నాయి. వేణు కథ విపరీతంగా నచ్చినా ఆ సినిమాలు పూర్తయితే గానీ వీరి చిత్రం పట్టాలెక్కదు. నితిన్ మాత్రం తన మూవీ తర్వాత ఏ ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి తమ్ముడు చిత్రం పూర్తి కాగానే వేణు సినిమాను పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. దాంతో వేణు కూడా నితిన్ వైపే మొగ్గు చూపుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ ఇద్దరు హీరోల్లో ఏ హీరోతో మూవీ తెరకెక్కినా క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉండడం ఖాయం. అయితే ఈ హీరోలకు చెప్పింది నానికి చెప్పిన కథ కాదని తెలుస్తోంది. బలగం మూవీతో తెలంగాణ కల్చర్ను చూపించిన వేణు ఈసారి పక్కా కమర్షియల్ స్టోరీని ఎంచుకున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ ఇద్దరు యంగ్ హీరోల్లో వేణు ఎవరితో జత కడతాడో.